గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూచుకున్నావా, ఆ లోకం తీరు చూడకున్నావా, ఉన్నావని కనుగొన్నావని నమ్మి అందరూ ఉన్నారు, ఉన్నావని చూస్తున్నావని నమ్మి అందరూ ఉన్నారు, ఉన్నావా అసలున్నావా. ఏంట్రా ఓబు, విజయవాడ జలప్రలయవాడయిందని దేవుణ్ణే ఉన్నావా అని ప్రశ్నిస్తా ఉన్నావా? తప్పు కాదు. దేవుడిని కాదు మాయా, పవనేశ్వరుడు. అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అరే ఎంత విపత్తు జరిగినా కనీసం ముఖం చూపించలేదని విపక్షం తెగ కలవరిస్తా ఉంది. వంక పెట్టేందుకు వీల్లేని వ్యక్తిత్వం రా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దే. సీఎం మంత్రులంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే పవన్ ఎక్కడనేదేగా ఇప్పుడు ప్రశ్న. ఆయన జనంలో కొత్త లేనిపోని తోకీసులాట్లు జరుగుతాయిరా. అయితే మాత్రం అలా ముఖం చాటేయడం ఏం బాగాలేదు మాయా. జనానికి కష్టం కాంపౌండ్ వాళ్ళు కూడా దాటనివ్వకుండా సాయం చేసే పవన్ ఇప్పుడు ఈ వరదల సమయంలో బాధ్యతగా నిలవకపోతే మాట వచ్చేస్తుంది మాయా. బాబు గారు జనంలోకి వచ్చారనుకో ఓ 500 మంది పోగవుతారు. జగన్ వచ్చాడనుకో వాళ్ళ పార్టీ వాళ్ళు అడావుడి చెయ్యాలి కాబట్టి ఓ 100 మంది వస్తారు. అదే పవన్ వస్తే 10,000 మంది పోలోమని వచ్చేస్తారు. అది సహాయక చర్యలకు ఆటంకం కలిగించినట్లే అవుతుంది కదా. ఆయన పవన్ పుట్టినరోజు కూడా జరుపుకోలేదురా. ఆయన మనస్సు ఏంటో జనానికి మా బాగా తెలుసు. పొరపాటున ఏమైనా తోకీసులాటలు జరిగితే నష్టం మరింతగా ఉంటుందనే పవన్ రాలేదురా అబ్బాయి. ఇది నిజమే అయినా వైసీపీ నమ్మటం లేదుగా. తేడాగా ప్రచారం చేసేస్తుంది. అయినా ఇంత విపత్తు జరుగుతుంటే పవన్ పట్టించుకోకపోవడం ఏమైనా బాగుందా? ఈ నోటుతో ఉత్తరే వద్దురా అనేది ఓబు అర్థమైందా? ఎవరు చెప్పారు పవన్ పట్టించుకోవడం లేదని? ఆయన ప్రతి 4 గంటలకి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా సమీక్షిస్తానే ఉన్నారు. ఎక్కడెక్కడ సాయం కావాలో, ఎక్కడ బాధితులను ఆదుకోవాలో అని క్షణం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అయినా సరే సినిమా వాళ్ళకి పబ్లిసిటీ పిచ్చి ఉంటుంది కదా, మరి ఈయనెందుకు పబ్లిసిటీ చేసుకోరు? ప్రతిపక్ష పార్టీ మాట అనేందుకు అవకాశం ఇచ్చినట్లే కదా మయ్యా. జగన్ రెడ్డి లాగా చీప్ పబ్లిసిటీ చేసుకునే టైప్ కాదురా పవన్. ఆయన రేంజ్ వేరు, ఇలాంటి వాటన్నిటికీ అతీతుడు. నువ్వెన్నైనా చెప్పమయ్యా, ఇవన్నీ నిజాలే. అయినా జనాన్ని ఓదార్చడం అనేది ఒక కళ. జగన్ చూడు ఎప్పుడు లేని మోకాళ్ళ నీటిలో దిగి మరీ ఓ అరగంట పాటు కలరింగ్ ఇచ్చాడు. పవన్ కూడా ఓ 2-3 గంటలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే ఏమవుతుందంట? ఇలాంటి సాంప్రదాయ రాజకీయాలు నాటకాలకు పవన్ ఎప్పుడు దూరంగా ఉంటాడులేరా. ఆయన తన పుట్టినరోజు సంబరాలు చేసుకోవడం, అలాంటి వ్యక్తిత్వం, అలాంటి వ్యక్తి ఇలాంటి పబ్లిసిటీలు కోరుకుంటాడా చెప్పు? పవన్ జారి ఎక్కడా అని ఆఖరికి కేఏ పాల్ దగ్గర నుంచి ఆ మతక బారిపోయిన హీరోయిన్ లేదు పూనం వరకు అందరూ చటాయిలు వేస్తున్నారు భయ్య. అవసరమా? ఇది పవన్ కి అవసరమా అంటున్నా. గడిచిన 4 రోజులుగా పవన్ తన శాఖలకు చెందిన అధికారులతో వరద సహాయ చర్యలకు సంబంధించి సమీక్షలు జరుపుతూనే ఉన్నారు. అలాగే వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కి ₹1 కోటి విరాళం ఇచ్చాడు. మరి ఇలాగా ప్రతి ఒక్కరూ నిందలేస్తున్నారనే ప్రెస్ మీట్లు పెట్టి విపక్షాలు దుమ్మెత్తి ఎలాగా పోతాయి. పవన్ కళ్యాణ్ రాలేదు, వరద బాధితులను పలకరించలేదు అని. అక్కడ జరిగే సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతాయనే నేను రాలేదు, సహాయక చర్యలు ముఖ్యం తప్ప నేను రావడం ముఖ్యం కాదు అని ప్రెస్ మీట్ కూడా పెట్టి బహిరంగంగానే చెప్పాడు. పని చేసే మంత్రి కావాలా? ఊరకే షోలు చేసేసి ఒక 6 పొట్లం కూడా ఇవ్వని డ్రామాల జగన్ రెడ్డి లాంటి వాళ్ళు కావాలా? ఓ 5 శాఖలు సమీక్షించడం అంటే పెద్ద పని. అయినా సరే మనం ఎదుటి వారికి ఛాన్స్ ఇవ్వకూడదమ్మయ్యా. అధికార పక్షంగా ఇప్పటి వరకు ఎవరి చేత ఎలాంటి మాటలు అనిపించుకోకుండా పాలన సాగించిన పవన్ విపత్తులతో విలవిల ఆడిపోతున్న వేళ ఉన్న వాస్తవాన్ని ఉన్నట్లుగా చెప్పేస్తే సరిపోయేదన్న మాట వినిపిస్తుందమ్మయ్యా. పవన్ బయటకు వస్తే జరిగే లాభం కంటే నాటమే ఎక్కువ జరుగుతుందిరా ఓబు. అందుకే మాట పడ్డా సహాయక చర్యలకు విఘాతం కలగకూడదని ఆయన బయటకు రావడం లేదు. డైమండ్ రాన్ని కూడా చట్టాలు లేచేస్తుంది మయ్యా. రిటైర్ అయ్యే సమయం దగ్గర పడినప్పుడు శాటైర్లు వేస్తారు కదరా. అయినా సరే పవన్ వీటన్నిటికీ అతీతుడు. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కయ్యా. అప్పుడు అంతా నోళ్ళు ఎల్లబెడతారు చూసుకో. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.